హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఒక సూపర్ పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. ఏంటి గీతక్క మళ్ళీ పవర్ఫుల్ రెమెడీ అంటుంది, సూపర్ రెమెడీ అంటుంది, ఏ ప్యాక్ చెప్తుందో, ఏ ఆయిల్ చెప్తుందో, లేకపోతే ఏ సీరం చెప్తుందో అనుకుంటున్నారా? అవేమీ చెప్పనండి. మీ హెయిర్ ఒత్తుగా పెరగడానికి ఒక చిన్న రెమెడీ చెప్తాను. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ఇంట్లో కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సూపర్ టేస్టీ రెమెడీ, అందరూ ట్రై చేయొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయండి. మీరు రోజుకు 1 తింటే చాలు, మీ హెయిర్ అనేది 2 వారాల్లో ఒత్తుగా పెరుగుతుంది. మన హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా మనం గట్టిగా పట్టి పీకినా మన హెయిర్ అనేది రాదు, అంత స్ట్రాంగ్గా అవుతుంది. 100కి 200% కూడా సూపర్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. నాకైతే టేస్ట్ చాలా నచ్చిందనమాట. ఈ రెమెడీని నేను చాలా రోజుల మటు అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ట్రై చేసేయచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా ఈ సూపర్ సింపుల్ రెమెడీని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. మనం ఇప్పుడు ఒక సూపర్ ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే వావ్ స్కిన్ సైన్స్ మ్యాంగో పల్ప్ షాంపూ అండ్ కండిషనర్. ఇక్కడ నేను చూపించేది షాంపూ అండి. వావ్ స్కిన్ సైన్స్ మ్యాంగో పల్ప్ షాంపూ మాయిశ్చరైజింగ్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ మ్యాంగో ఎక్స్ట్రాక్ట్. ఇందులో పారాబిన్స్ కానీ సల్ఫేట్స్ కానీ సిలికాన్ కానీ లేదు, అలాగే ఎటువంటి కలర్ కూడా లేదనమాట. ఈ షాంపూతో ఇప్పుడు నేను హెయిర్ వాష్ అనేది చేసి చూపిస్తాను. అంతేకాదు ఇది డెర్మటాలజీ టెస్టెడ్ అండి ఈ షాంపూ అనేది. ఓకే, ఎటువంటి కెమికల్స్ కూడా లేవు ఇందులో. తర్వాత వచ్చేసి నరిషింగ్ అండ్ హైడ్రేటింగ్ కేర్ అనమాట ఫర్ డ్రై స్కాల్ప్ అండ్ బ్రేకేజ్ పోన్ హెయిర్ అనమాట. మన హెయిర్ డ్యామేజ్ అయిపోయినా తర్వాత మన హెయిర్ అనేది జీవం లేనట్లున్నా సరే ఈ షాంపూ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ షాంపూ అనేది గ్లూటెన్ ఫ్రీ, అలాగే 100% కూడా వీగన్ అనమాట. తర్వాత వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ మ్యాంగో పల్ప్ కండిషనర్ మాయిశ్చరైజింగ్ బ్లెండ్ ఆఫ్ మ్యాంగో ఎక్స్ట్రాక్ట్ అండ్ మ్యాంగో బటర్. ఇందులో కూడా ఎటువంటి కెమికల్స్ లేవండి. నో మినరల్ ఆయిల్, నో పారాబెన్స్, నో సిలికాన్స్, నో కలర్ అనమాట. 100% కూడా డెర్మటాలజీ టెస్టెడ్. ఇది సాఫ్టనింగ్ అండ్ స్మూత్నింగ్ హెయిర్ కేర్ అనమాట. ఈ కండిషనర్ అనేది మన హెయిర్ అనేది డ్రైగా ఉన్న, రఫ్గా ఉన్న అండ్ బ్రేకేజ్ ఉన్న, ఫోన్ స్ట్రెంట్స్ ఉన్న చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా యూస్ చేయండి. షాంపూ అండ్ కండిషనర్ కూడా సూపర్గా వర్క్ అవుతాయి అనమాట. వావ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట. కెమికల్ ఫ్రీ, అలాగే గ్లూటెన్ ఫ్రీ, 100% కూడా వీగన్ అనమాట. ఈ షాంపూ అండ్ కండిషనర్లో అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ కూడా లేవన్నమాట. ఓకే, నాకైతే ఇవి చాలా చాలా బాగా నచ్చాయండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా సాఫ్ట్గా ఉందండి. హెయిర్ పైనుండి అయితే చెయ్యి అస్సలకి తీయబుద్దు కాదు, అంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందన్నమాట. అలాగే ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య అయితే ఉండదు. ఏదైనా ఒక మంచి షాంపూ అండ్ కండిషనర్ ట్రై చేయాలనుకుంటే ఇవి ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతాయి అనమాట. వావ్ ప్రొడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. అందులో 1/2 కప్ ఇక్కడ నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి. తెల్ల నువ్వులు అంటాం కదండి, అవి యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అనేది వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను డ్రై రోస్ట్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నువ్వులను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ నువ్వుల్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1 కప్ అవిసె గింజల్ని యాడ్ చేసుకోవాలి, ఫ్లక్స్ సీడ్స్ అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట 5 మినిట్స్ పాటు. ఓకే, 5 మినిట్స్ తర్వాత ఇవి మనకి డ్రై రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి దీన్ని కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నువ్వులు ఆల్రెడీ మనం పెట్టాం కదండి, అదే ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని 1/2 కప్ బాదం అనేది యాడ్ చేసుకోవాలి. బాదం మా దగ్గర లేవనుకుంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాదంని ఇప్పుడు 5 మినిట్స్ అనేది మనం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. ఓకే, మొత్తం కూడా డ్రై రోస్ట్ అనేవి అయిపోయాయండి బాదం కూడా. ఇప్పుడు బాదంని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదంని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. 3 కూడా బాగా చల్లబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని బాదంని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తటి పౌడర్లా చేయాలి. ఓకే, ఇక్కడ మెత్తటి పౌడర్ కూడా మనం చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పౌడర్ని ఇంకొక గిన్నెలోకి అయితే మనం వేసుకోవాలి.
ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బాదం పౌడర్ని అయితే ఈ గిన్నెలో వేసేసానండి. ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, అవిసె గింజల్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తటి పౌడర్లా చేయాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పౌడర్లా చేయండి. అంతా ఒకసారి యాడ్ చేస్తే మనకి మెత్తటి పౌడర్ అయితే అవ్వదనమాట. నేను మెత్తటి పౌడర్ చేసి చూపిస్తా, చూసేయండి. చూసారు కదా, నేను ఇక్కడ మెత్తటి పౌడర్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్నాం కదా బాదం పౌడర్, అదే బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. మిగిలినవి కూడా మనం యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. నేను మొత్తం కూడా పౌడర్లా చేసి చూపిస్తా, చూసేయండి. మొత్తం కూడా పౌడర్ చేసేసాను. ఇప్పుడు మనం పౌడర్ని బౌల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీ హెయిర్ అయితే డబల్ త్రిబుల్ స్ట్రాంగ్గా పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాల్ సమస్య అయితే అస్సలు ఉండదు. తర్వాత వచ్చేసి మీ స్కిన్ కూడా చాలా చాలా గ్లోగా మారిపోతుంది అనమాట. ఓకే, మిక్స్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట, లైట్గా బాయిల్ అయిన తర్వాత ఇందులో 1 కప్ బెల్లం అనేది నేను యాడ్ చేశాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్లో బెల్లం మొత్తం కూడా కరిగిపోతుందండి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదనమాట, జస్ట్ 5 మినిట్స్. ఓకే, 5 మినిట్స్ తర్వాత మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ బెల్లం వాటర్ని మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఫిల్టర్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం పాకం అంటాం కదా, పాకం వచ్చేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ 3 కూడా మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి, మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి, మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఈ లడ్డూని పిల్లలే తీసుకోవాలి, పెద్దవాళ్ళే తీసుకోవాలి ఏమీ లేదండి. అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెమెడీ ఇది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి తీగ పాకం అయితే రావాలండి, నేను చూపిస్తాను. ఓకే, పాకం అనేది మనకి దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను టచ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వేడిగా ఉంటుంది, జాగ్రత్త. ఇలా మనకి అంటుకోవాలన్నమాట, ఇలా తీగలా రావాలి. కరెక్ట్గా మనకి పాకం అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా కూడా ఒక్కసారి యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. అంతా ఒక్కసారి యాడ్ చేసుకుంటే మనకి మిక్స్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాదం అనేది యూజ్ చేసాం కదా, బాదంలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, కాల్షియం, ఫాస్ఫరస్, జింకు అన్నీ ఉంటాయన్నమాట. పిల్లల నుండి పెద్దల వరకు బాదం అనేది తీసుకోవడం చాలా మంచిది. మన స్కిన్, మన హెయిరే కాదు, మన హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది బాదం అనేది తీసుకోవడం వల్ల. ఓకే, ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఫ్లక్స్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాం కదా, ఫ్లక్స్ సీడ్స్ అనేవి చాలా మంచిదండి. ఫ్లక్స్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మానికి, మన హెయిర్కి చాలా మంచిది. మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఫ్లక్స్ సీడ్స్ అనేవి. ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లక్స్ సీడ్స్ అనేవి తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చిట్లిపోదు, మన హెయిర్ అయితే పొడవుగా బలంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది అనమాట. అంతేకాదు ఫ్లక్స్ సీడ్స్లో ఉండే ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఈ లడ్డు అనేది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనం నువ్వులు కూడా యూస్ చేసాం. నువ్వులు అనేవి చాలా మంచిది మన హెల్త్కి, మన హెయిర్కి, మన స్కిన్కి. ఓకే, నువ్వుల్లో ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మన ఎముకలు అనేవి దృఢంగా ఉండడానికి నువ్వులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మన స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మన హెయిర్ ఫాల్ సమస్యను కూడా కంట్రోల్ చేస్తాయి నువ్వులు. ఓకే, ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఉండల్లా చుట్టుకోవాలి. ఓకే, వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. అంత వేడి పట్టలేమనుకుంటే కొంచెం గోరువెచ్చగా చేసి ఉండలు అనేది చుట్టుకోవాలి. టేస్టీ టేస్టీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. రోజుకు 1 చొప్పున 2 వారాలు అనేది తీసుకోండి. పొడవైన ఒత్తైన జుట్టు అయితే మీ సొంతం అవుతుంది. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీ హెయిర్ అయితే సూపర్గా పెరుగుతుంది అనమాట. అలాగే మీ స్కిన్ కూడా చాలా చాలా గ్లోగా ఉంటుంది. 2 వారాల్లో మీకు ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయండి.
చూసారు కదండి, చాలా సూపర్ అండ్ సింపుల్ రెమెడీ అనమాట. మన హెయిర్ గ్రోత్ పెంచడానికి, మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, మన హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి సూపర్గా వర్క్ అవుతుంది. ఏదో ఒక టైంలో రోజుకి మీరు ఒక లడ్డు అని తింటే సరిపోతుంది. ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదనమాట. అన్నీ కూడా మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లల నుండి పెద్దల వరకు ట్రై చేయొచ్చు. నా విషయానికి వచ్చేస్తే మా బాబు అయితే రోజు తినేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇదేమి చేదుగా ఉండదు, వగరుగా ఉండదు కాబట్టి వాడికి చాలా చాలా ఇష్టంగా అయిపోయింది ఈ లడ్డు అనేది. రోజు ఒకటి తింటూ ఉంటాడు, నేను కూడా తింటూ ఉంటానన్నమాట. మనకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే స్కిన్ కూడా చాలా చాలా గ్లోగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి సింపుల్ ఈజీ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.